నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప మార్కెట్ యార్డును అత్యాధునిక మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృషి కొనసాగుతుంది. మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదు. మెగా డిఎస్సిపై కలెక్టర్కు ఫిర్యాదు సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్ నేతల డిమాండ్. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందించడం జరుగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరం 35వ డివిజన్ పరిధిలోని నకాష్ ఇంకా నాగులగుట్ట ప్రాంతాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. కడప ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లు వీధి వీధిన తిరుగుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శ పాలనలో గత 2 ఏళ్లలో సాధించిన సంక్షేమ, అభివృద్ధి విజయాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ విజయాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను స్వయంగా ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు కడప సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మన ప్రభుత్వం ఎళ్లవేళలా కట్టుబడి ఉందనే భరోసానిచ్చారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? గవర్నర్ చెత్తలు వస్తున్నారు కదా, వస్తున్నారు కదా, చెత్త కాలువలో ఎవరైనా టైం అయినా బాగున్నారు కదా, చెత్తలు వస్తున్నారు కదా తల్లి. నువ్వు కొట్టేసుకున్నావా? అయిపోయిందా? మీరేమో గవర్నమెంట్, ఇదేమో మేము చేసే పనులు ఒకసారి మీరు मेरा नाम बदनाम वो नहीं करेंगे, बदनाम नाम को नहीं करना है मेरे को। जो हाँ काम मैं कर सकती हूँ वो जरूर करूँगी, ठीक है? फिर अभी वो लोग अभी बोले यहाँ पहले करने के लिए तुरंत अभी बोल दिया मैं, ठीक है? मैडम वाटर आधी मैं हो जाने आधी अब आधी सबके घर को आधी। రిజవాన్ నగర్లో ఈరోజు 2 ఏళ్లుగా ప్రభుత్వము పాలన మీద ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా మేము సొంతంగా ఆస్వాదిస్తూ ముందుకెళ్తా ఉన్నాము. ఏమన్నా సమస్యలు ప్రజలు మా దగ్గరికి తీసుకొస్తే వాటి మీద స్పందించి అవి తీర్చగలుగుతామా, తీర్చలేమా అనేది కూడా వాళ్ళకి అక్కడికక్కడికే చెప్తా ఉన్నాము. అధికారులను కూడా తీసుకొని వెళ్తున్నాము. కొన్ని సమస్యలు ఇక్కడికిక్కడికే పరిష్కారం. ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది మంచి ప్రభుత్వము, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఏమన్నా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి, కష్టపడడానికి, కమిట్మెంట్గా పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రోగ్రామే కదా. డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి లేదు, సూట్ కేసులు మోసుకుపోయిన వాళ్ళకి డిఎస్సి. ఎవరు ఎగ్జామ్ పెట్టని వాళ్ళు అడుగుతారు, అది వాళ్ళకి అర్హత లేదు. ఓకే, ఎగ్జామ్ పెట్టింటే 19-24 మధ్యన అప్పుడు మాట్లాడడానికి అర్హత ఉంది. అర్హత లేని వాళ్ళు మాట్లాడితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు.
ఓకే, బ్రహ్మాండంగా నడిపినాము. 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. 16,000 మంది మీద డిపెండ్ అయిన 20 మంది, ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 20 మంది కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబంలో ఆనందం మాకు ముఖ్యం. కానీ ఈరోజు మేము ఉన్నాము, మాకు కూడా ఉనికి ఉంది అని వాళ్ళు ఏదో ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ ద్వారా మేము ఉనికి ఉన్నామని చెప్పేస్తున్నారు. ఈ దిర్నాల్లో పాపం మనిషికి 200-300 రూపాయలు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. లెట్ దెమ్ హ్యాపీ, లెట్ దెమ్ ఎంజాయ్. ఊరికి ఇంట్లో కూర్చుంటే కొంచెం సందరక్కపోతే డి విటమిన్ లోపం వస్తుంది కాబట్టి డెఫినెట్గా బయటికి రావాలా, రోడ్ల మీద తిరగాల, డి విటమిన్ తెచ్చుకోవాలా, మళ్ళీ ఇంటిపై రెస్ట్ తీసుకోవాలా. థ్యాంక్ యూ. అధికారులు లంచం తీసుకుంటే పని జరగడం లేదని ఒక ఎమ్మెల్యే నేను ప్రెస్ మీట్లో అన్నారు. కడపలో కూడా అలాంటి అధికారులు ఏమైనా ఉన్నారా? మీ దృష్టికి ఏమైనా? డెఫినెట్గా అధికారులు నిర్లక్ష్యము, నిరాసక్తత అనేది నేను కూడా ఫీల్ అయినాను. చెప్తూ ఉన్నాను, మనం ప్రజల కోసం పని చేస్తున్నాము, ప్రజల కోసం పని చేయాలా, ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొని వస్తాము. డెఫినెట్గా మంచి గవర్నెన్స్ ఇచ్చే విధంగా ప్రజలతో పనిచేయడానికి, అధికారులతో కలిసి పనిచేయడానికి మేమంతా కోవర్కర్స్మి. వాళ్ళేమి మనకేమి మేము వాళ్ళము కలిసి ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధులుగా మేము కానీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కానీ అందరం కలిసి మేమంతా కోవర్కర్స్మి. మేమందరం కలిసి పనిచేసి మంచి పరిపాలన, పేద ప్రజల కోసం పనిచేసే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అలాంటి ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళతో కూర్చొని చర్చించుకొని మేమందరం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. సాక్ష్యాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీపై పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగితో ప్రశ్న పత్రాలు అప్లోడ్ చేయించడం అక్రమాలకు నిదర్శనమన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే డిఎస్సీ ఉద్యోగాలు వచ్చాయని స్పష్టమవుతోందన్నారు. డిఎస్సీ అక్రమాల వెనుక ఉన్న పెద్ద పాత్రలను బయటపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు ఇచ్చారని, నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డిఎస్సీని పూర్తిగా రద్దు చేసి పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిఎస్పీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. డిఎస్సీ అక్రమాలపై యువత ఉద్యమించాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఏదైతే మెగా డిఎస్సి జరిగిందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్తగా మెగా డిఎస్సి జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన దాంట్లో ఉన్న విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా జరిపి ఎంతమందికి అయితే ఇప్పుడు 16,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అన్నమాట ఎలక్షన్స్లో. కానీ 16,000కు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా కలిపి, ఇవి కూడా కలిపి దానికి సంబంధించి ఆ డిఎస్సి నోటిఫికేషను ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అర్హత కలిగిన వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అందుకోసమే దీనికి ఈ ఉద్యమాన్ని కొనసాగింపుగా, ఎందుకంటే మొన్న జిల్లా వ్యాపితంగా ఉద్యమం చేయడం జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పటికైనా కూడా ఈ విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి ఈ కార్యక్రమాలు అన్ని దానిలలో పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను అయితేనేమి, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు చొక్కా పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. యువకుల్లో చైతన్యం రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
అని చెప్పేసి తెలియజేసుకుంటాం. సో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు అయితేనేమి, తర్వాత మిగతా అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి, దాని తర్వాత ర్యాలీలు అయితేనేమి, ఇవన్నీ కూడా కొనసాగింపుగా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకోకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఏదైతే మెగా డిఎస్సి కొత్తగా అనౌన్స్ చేసి కొత్తగా మళ్ళీ ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకు అందరికీ ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అర్జీలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం టీ సుండిపల్లి మండల కేంద్రంలోని ఎంసీఆర్ కళ్యాణ మండపంలో ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, టీ సుండిపల్లి, ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి, సిద్ధవటం మొత్తం 6 మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల భూ సమస్యలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. సంబంధిత అధికారులు తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. కడప మార్కెట్ యార్డును అత్యాధునిక మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృషి కొనసాగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని మార్కెట్ యార్డులో ఈరోజు మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఎదురవుతున్న పలు సమస్యలతో పాటు పారిశుద్ధ్యం మెరుగు, మార్కెట్ యార్డు నిర్వహణాంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలుస్తూ పంటల సాగుకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. కడప మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. యార్డులో మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపుకు అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. మార్కెట్ యార్డుకు విద్యుత్ భారం పడకుండా సోలార్ పరికరాలు అమర్చి నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా పనులు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రైతులు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా యార్డులో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పంట ఉత్పత్తులను రైతులు యార్డుకు తీసుకొచ్చి గిట్టుబాటు ధరకు విక్రయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉస్మాన్ గని, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ రైతులకు తాము అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ పాలకవర్గ సభ్యులు, అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ని ఆధునీకరణ చేస్తూ ఏమేమి ఆలోచనలు చేయాలా దాని మీద మార్కెట్ యార్డ్ అధికారులతో కానీ అలాగనే మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులతో, డైరెక్టర్లతో ఈరోజు కులంకుషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్లో శానిటేషన్, ఈ యొక్క వ్యర్థాలను ఎలా తీసేయాలా దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నెలకు 50 నుంచి 60 వేల కరెంటు బిల్లు కడుతున్న ఈ మార్కెట్ యార్డ్ని సోలార్ సిస్టమ్ కిందకి తీసుకొచ్చేందుకు దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడుతున్నాము. అలాగనే గత మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అన్నా క్యాంటీన్ అనేది మార్కెట్ యార్డ్లో పెట్టాలా, ఇక్కడికి వచ్చిన పేదోళ్ళు హమాలీలకి 5 రూపాయలతో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలా, పేదోళ్లకు అండగా ప్రభుత్వం ఉంటా ఉంది. కడప నియోజకవర్గంలో మనము అందరము పేదోళ్ళకు అండగా ఉంటూ ముందుకు పోవాలా. దానికి తగు నిర్ణయాలు ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీలో లాస్ట్ టైమే తీసుకోవడం జరిగింది. దానిని అప్రూవల్స్ కోసం పంపించడం జరిగింది. దానికి త్వరితగతిన దానికి సంబంధించిన శాంక్షన్స్ చేయించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా
మార్కెట్ యార్డ్లోకి అన్నా క్యాంటీన్ పెట్టే విధంగా ముందుకెళ్తాము. అలాగే గత మీటింగ్ లో చర్చించిన విధంగా ఇక్కడికి వచ్చి పనిచేసే కూలీలకి బాత్రూమ్ సౌకర్యాలు, టాయిలెట్ సౌకర్యాల నుంచి అప్రూవల్ వచ్చింది. దాని పని కూడా తొందరలో మొదలవబోతుంది. అలాగే గత 4-5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి ఒక మెగా షెడ్ ఒకటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏం చెప్పినా కరోనా పేరు చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు మన యొక్క పాలక వర్గము ఇక్కడ మన పార్టీ యొక్క పాలక వర్గము బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ యొక్క మెగా షెడ్ను పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఒక 4-5 రోజుల్లో 2 షెడ్లు పూర్తి అవబోతున్నాయి. అలాగనే లాస్ట్ టైం ఇక్కడికి ఉన్న వాళ్ళకందరికీ మంచి సురక్షితమైన నీళ్లు ఏ విధంగా ఇవ్వాలనుకొని ఒక నిర్ణయం చేసుకున్నామో లాస్ట్ మీటింగ్ లో, దానికి సంబంధించిన RO కూడా శాంక్షన్స్ రావడం జరిగింది. 1000 లీటర్స్ మనం 500 పంపిస్తే 1000 లీటర్స్ కి శాంక్షన్ అయ్యి ఆ పనులు కూడా దగ్గరలో భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది. కడపలో ఉన్న మార్కెట్ యార్డ్ ని చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి కడపలో వాళ్ళు ఊహించని అంత పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ఇప్పుడు వచ్చిన మార్పులు కానీ ప్రభుత్వం పరంగా మనకి ఇచ్చిన సబ్సిడీలు కానీ అవకాశాలు కానీ సద్వినియోగపరుచుకుంటూ మనము ఒక మంచి ఆలోచన చేస్తూ కడపలో ఉన్న ప్రజలకి ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేసి ఇవ్వడం అనే కర్తవ్యంతో పనిచేస్తా ఉన్నాము. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ రోజు చర్చించుకునేటువంటి సఫలీకృతం చేసుకొని నెక్స్ట్ మీటింగ్ లో కొత్త అంశాలను చేపట్టే విధంగా ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు గత 24, 25కు 25 నుంచి 26కు పెద్ద ఎత్తున ఒక ఆదాయం పెంచుకోవడం జరిగింది మన ప్రభుత్వ హయాంలో. అలాగనే 26 నుంచి 27కు అంతకంటే ఎక్కువ ఆదాయం పెంచుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఖర్చులు తగ్గించుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. దీనికి అంతా మొత్తము మార్కెట్ యార్డ్ పాలక మండలిలోని చైర్మన్, వైస్ చైర్మన్ అలాగనే సభ్యుల యొక్క చెందుతుంది. కాబట్టి వాళ్ళందరినీ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాలక మండలి, మార్కెట్ యార్డ్ కడప పాలక మండలి సభ్యులకు అందరికీ, అలాగనే అధికారులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా ఉన్నాను. ఇంకా ఏమైనా సమస్యలు మీ నోటీస్కి వచ్చినా కూడా, పాలక మండలి నోటీస్లోకి వచ్చినా కూడా వాటిని లిస్ట్ అవుట్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అలాగనే మార్కెట్ యార్డ్ని గ్రీనరీగా చేయాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో వరుసకు తనకు పెదనాన్నయ్య వైఎస్ ఆనంద్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైఎస్ ఆనంద్ రెడ్డి పులివెందులలో తుది శ్వాస విడిచారు. ఈ సమాచారం అందుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు పులివెందులకు చేరుకుని వైఎస్ ఆనంద్ రెడ్డి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం పులివెందుల పట్టణంలోని వైఎస్ సమాధుల తోటలో నిర్వహించిన వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఇంకా నాయకులు పాల్గొన్నారు. కదా నీ ఫోన్ ఇవా సిరనా నీ ఫోన్. అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సిఐటియు నాయకులు ఇంకా అంగన్వాడీ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లైనా అంగన్వాడీ జీతాలు పెంచలేదన్నారు. ఆమోదయోగ్యమైన డిమాండ్ల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ముఖ్యంగా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, నవచేతన యాప్ రద్దు చేయాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులైన హెల్పర్స్కు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. జీతాలు పెంచమని అడుగుతుంటే యాప్లు పెంచి పనిభారం పెంచుతున్నారని, చాలని జీతాలతో అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో మెనూ ఛార్జీలు పెంచాలని ఈ సందర్భంగా చెప్పారు. సెంటర్కు అడ్వాన్స్డ్ వర్కర్స్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంసారాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి అడుగుతున్నాం. కానీ అంగన్వాడీలో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో కానీ, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో ఈరోజు ఇంటింటికి తీసుకుపోయే మనకు మాత్రం జీతాలు పెంచాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి స్కీమ్ వర్కర్ల పట్ల చిత్తశుద్ధి లేదు, జీతం పెంచాలనే ఆలోచన లేదు. అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, వివేలకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ, లేకపోతే ఇతర వర్కర్లకు సంబంధించి మంచి చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈరోజు సిఐటిగా స్కీమ్ వర్కర్లు అందరూ కలిపి కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెంచుతుంది జీతాలు, చైర్మన్లకు పెంచుతుంది, డైరెక్టర్లు పెంచుతుంది, వెహికల్లకు లోన్లు ఇచ్చాది, అన్ని ఇచ్చాది. కానీ ప్రభుత్వం చేసే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్లడంలో స్కీమ్ వర్కర్ల పాత్ర, అంగన్వాడీ వర్కర్ల పాత్ర గణనీయమైంది, చెప్పలేంది, చాలా హర్షించదగ్గనటువంటి విషయం. అట్లాంటి వర్కర్లకు ఈరోజు పెంచకపోవడం అన్యాయం, దుర్మార్గం, దారుణం, ఘోరంగా ఈరోజు సిఐటిగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది, ₹1 వేతనం పెరగలేదు, ₹1 దమిడి పైసా వేతనం పెరగలేదు. కాబట్టి వేతనం పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కార్మికులుగా గుర్తించాలి, 26,000 వేతనం ఇవ్వాలి, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. ఇట్లాంటి సమస్యల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పెంచాలని, పెంచకపోతే సిఐటి చేస్తున్నటువంటి పోరాటానికి, ఆందోళనకు ఏమి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలకు, ఆశాలకు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కీమ్ వర్కర్స్ అందరికీ జీతాలు పెంచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ధర్నా చేస్తున్నాము. అయితే అంగన్వాడీలకు సంబంధించి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన మార్చి 2వ తేదీ హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు. మేము జీతాలు పెంచుతాం అంగన్వాడీలకు, త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడని. కానీ జీతాలు పెంచకపోగా కొత్త యాపులు తెచ్చి అంగన్వాడీలతో ఎట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి. 11,500 జీతంతో అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మినీ వర్కర్స్ కొంతమంది ఇంకా మెయిన్ వర్కర్స్ గా గుర్తించలేదు. అలాగే అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉంటే కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్ల వలన ప్రమోషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక పక్కేమో ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, చాలని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే జీతాలు పెంచుకోకుండా యాపుల సంఖ్య పెంచుతుంది, మరొక పక్క అధికారుల వేధింపులు కూడా ఉన్నటువంటి కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఎప్పుడోసారి జీతాలు పెంచుతారు, మా కుటుంబాల జీవనాలు బాగుంటాయని ఉదయం పని చేస్తా ఉన్నాము. మాతృ శిశు మరణ సంక్షేమం కోసం మనం పని చేస్తున్నాము. మేము పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందుకుంటుంది అంగన్వాడీ టీచర్ల వలన. కానీ మా సమస్యలు పరిష్కరించడంలో మొండి వైఖరి అవలంబిస్తా ఉంది. మహిళలకు సంక్షేమం కోసం పని చేస్తున్నాం, మా జీతాలు పెంచరా మీరు అంగన్వాడీలకు ఆశాలకు అని చెప్తున్నాము. ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంగన్వాడీలను. మరి ఐసీడీఎస్ అనేది ఒక పథకం, మరి ఆ పథకంలో ఉన్నటువంటి మాకు జీతాలు పెంచాలని చెప్పి మాది మెయిన్ డిమాండ్. కాబట్టి మేము డిమాండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, కడప, సిఐటియు. ప్రభుత్వం జీతాలు ఇచ్చేది పేద ప్రజల ఆకలి తీర్చడానికి తప్ప ఆఫీసులో కూర్చోడానికి కాదంటూ ప్రొద్దుటూరులోని సచివాలయ సిబ్బంది తీరుపై స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు పట్టణం 27వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే వరదరాజురెడ్డి వార్డులో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయా లేదా అని ఆరా తీశారు. ఈ క్రమంలో తమకు సొంత స్థలం ఉన్నప్పటికీ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందడం లేదంటూ పలువురు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వరదరాజురెడ్డి అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందిని పిలిచి గట్టిగా నిలదీశారు. అర్హులైన పేదల పేర్లను ఇప్పటి వరకు హౌసింగ్ కేటగిరీలో ఎందుకు నమోదు చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయాన్నే సచివాలయానికి వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలకున్న సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆఫీసులో కూర్చోడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వం జీతాలు ఇస్తోందని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం అక్కడికక్కడే హౌసింగ్ శాఖ ఏఈకి ఫోన్ చేసిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు వెంటనే హౌసింగ్ స్కీమ్ కింద నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే హౌసింగ్ పీడీతో కూడా స్వయంగా మాట్లాడతానని, పేదరిళ్ల నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని ఎమ్మెల్యే వరదరాజురెడ్డి స్పష్టం చేశారు.
తెచ్చి ఆ అమ్మాయి ఇల్లు కట్టుకోవడానికి ఏమైతే ఇస్తే బాగుంటుందో ఆ అమ్మాయి ఎంత ఇస్తామని ధృవీకరించి ఇవ్వండి. హౌసింగ్ వాళ్ళు ఇస్తారు, 2,00,000 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, ఇల్లు కట్టుకుంటారు. మీ పరిధిలో లేదనుకోండి, మీరు అక్కడికి వచ్చి ఆఫీస్కి వెళ్ళి చెప్పండి ఇది ప్రాబ్లం అని సాల్వ్ చేయాలి కదా. మా చేతిలో లేదు అని మనం అలా వదిలేస్తే పొద్దుటూరులో కూటమి ప్రభుత్వం ఏర్పాటిన 2 సంవత్సరాలు ఏర్పాటైన సందర్భంగా 20వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం పెద్దాన అందాలరెడ్డి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యల గురించి ప్రజల నుంచి సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల గురించి సచివాలయ ఉద్యోగులు పిలిపించి వెంటనే దాని గురించి పరిష్కారం చేయడం జరిగింది. ఇక్కడ 20 వార్డులో ఎక్కడ చూసినా గురించి మేము గతంలో 30,000 డబ్బులు కట్టాము జగన్ కాలనీకి. ఇంతవరకు మాకు ఇల్లు మంజూరు కాలేదు. మేము పొదుపులో డబ్బులు తీసుకొని అక్కడ హౌసింగ్ వాళ్ళకు సచివాలయం ఉద్యోగస్తులకు డబ్బులు కట్టాము అందరూ అని కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చినారు. దాని గురించి హౌసింగ్ ఏఈ గారిని పిలిపించి పరిష్కారం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు. రాబోయే రోజుల్లో గురించి నేను పొద్దుటూరు తరఫున 20వ వార్డు తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి ఇక్కడ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి 20వ వార్డును అభివృద్ధి చేస్తానని కోరుచున్నాను. నా పేరు తలార్ పుల్లయ్య, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు లేని వాళ్ళందరికీ ప్రభుత్వము పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పట్టణాల ఇళ్లకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 27వ వార్డులో రవి అనే వాళ్ళకు 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 పోర్షన్లుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డిఏ గారికి చెప్పి వీళ్ళిద్దరికి కొత్త ఇల్లు ఇప్పిస్తాము, ఇద్దరు 2 ఇళ్ళు కట్టుకున్నామని చెప్తాము. 2.5 లక్షలు, 2.5 లక్షలు, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తాము. వాళ్ళని వెంటనే డిఏ గారిని పిలిపించి ఇక్కడ ఇంట్లో చూసిపోయి శాంక్షన్ చేయమని చెప్పి పీడీ గారితో చెప్పి వెంటనే శాంక్షన్ చేయిస్తాం. శాంక్షన్ చేయిస్తానగానే వీళ్ళు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజ్యాంగబద్ధ హక్కుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తీసివేసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నగరంలోని గోకుల్ సర్కిల్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ హటావో అనే పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రిజర్వేషన్లు అనేవి ఎవరికైనా ఇచ్చే దానం, భిక్ష కాదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ సాధనని అన్నారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు. దేశంలో అనవసర ఉద్రిక్తలు సృష్టించే ప్రమాదం ఉందని ఇలాంటి ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ కాపాడే లక్ష్యంతో తాము చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో గోకులాడ్జ్ సర్కిల్లో మా నిరసన తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు కావచ్చు, లేదా ఐడిల్ క్రియేట్ చేసి రిజర్వేషన్ హటావో అని కాక్రోచ్ పార్టీ లాంటి ఆకతాయిలు కావచ్చు, లేదంటే దేశ విద్రోహ శక్తులు కావచ్చు, జనాభాలో 85% ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతుంటే ఎంతో కొంత అమలవుతున్నాయి. దానికి మేము ఎలాగో సంతృప్తి పడుతున్నాం. అలాంటి టైంలో రిజర్వేషన్ హటావో అని నినాదం ఇవ్వడం గతంలో చూశారు. జంతర్ మంతర్లో ఢిల్లీ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించారు. అదే తరహాలో ఇంకొక ఐడి క్రియేట్ చేసి రిజర్వేషన్ హటావో అంటున్నారు. మా రిజర్వేషన్ల జోలికి వస్తే ఒప్పుకునేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మీలాంటి కాక్రోజులు కానీ లేదంటే క్రిమి కీటకాలు దేశంలో చొరబడ్డాయి. వాటిని ఎలా నిర్మూలించాలో, ఎలా కట్టడి చేయాలో కూడా దేశ ప్రధానికి తెలుసు. ఈ దేశ ప్రధాని బీసీ అయినందున మీరు ఇలాంటి ఉద్యమాలు తెరలేపుతారా? మత విద్రోహ శక్తులు మీరు వచ్చి ఇలాంటి రిజర్వేషన్ కావచ్చు, లేదంటే నీట్ కావచ్చు, ఎక్కడే కానీ నీట్కు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్నారా? మరి రిజర్వేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? దేశంలో రిజర్వేషన్ తీసేయాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా కులాలను తీసేయాలి. ఈ కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రిజర్వేషన్కు వ్యతిరేకులకు మేము ఖచ్చితమైనటువంటి వ్యతిరేకులము, రిజర్వేషన్ మద్దతుదారులము.
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సంఘాలన్నీ పెట్టుకొని ప్రతిరోజు మేము మా గొంతు గలాన్ని ప్రభుత్వాలు వినిపిస్తుంటే ఈరోజు ఒక ఐడి క్రియేట్ చేసుకొని మీరు హటావో అంటారా? ఏ సోప్ చల్తానా, ఏ భారత్ ఇసే క్యాబీ కర్ సక్తానే, కుచ్ భీ కర్ సక్తానే. సో అలాంటి వ్యక్తులకు మేము పక్కా వెనకాల ఉన్నాం. అలాగే జాతీయం చేయాలి. ఏమి చేయాలి? రిజర్వేషన్లు వద్దు అన్నటువంటి వాళ్ళకి మేము చెప్తున్నాం. రిజర్వేషన్ హటావో అన్న వానికి చెప్తున్నాం. రిజర్వేషన్లు వద్దు అన్నప్పుడు భూములు జాతీయం చేయండి, ఉద్యోగాలు జాతీయం చేయండి, ఆస్తులు జాతీయం చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ దామాషా ప్రకారం మాకు ఇవ్వండి. అలాగే ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ముఖ్యమంత్రి సీట్లు కానీ బీసీలో జనాభా దామాషా ప్రకారం కేటాయించండి. అప్పుడు అడండి రిజర్వేషన్ హటావో అని. అంతవరకు కనుక హటావో గిటావో అంటే కనుక మాత్రం ఒప్పుకునేది లేదు. ఈ దేశంలోకి క్రిమికీటకాలు వచ్చాయి. దీన్ని ఖచ్చితంగా ప్రజలు అడ్డుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప మార్కెట్ యార్డును అత్యాధునిక మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృషి కొనసాగుతుంది. మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదు. మెగా డిఎస్సిపై కలెక్టర్కు ఫిర్యాదు సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.